నమస్తే వీరు. నమస్తే సార్. మీకు కంఫర్టబుల్ ఉన్న ప్లేస్ లో ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఈఎఫ్టీ గురించి ఐడియా ఉందా? ఈఎఫ్టీ ఐడియా ఉంది ట్యాపింగ్. సార్. ఓకే. పార్ట్నర్ గారు మీకు లేదండి. ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అండి ఇది. ఈ టెక్నిక్ చేయడం వల్ల హ్యాండ్స్ రెండు రబ్ చేసుకోండి. గట్టిగా రబ్ చేసుకోండి. మీ చేతులు మీ కడుపుపై పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. మీకు శరీరం ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఆ హ్యాండ్స్ పెట్టుకోండి. మీ రెండు అరచేతులు చూస్తూ నవ్వుతూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. కొంచెం వాటర్ తీసుకోండి. డ్రింక్ సమ్ వాటర్. బిందు గారు ఎలా ఉంది? ఆడియో అన్మ్యూట్ చేయండి. ఆడియో మ్యూట్ ఉంది, అన్మ్యూట్ చేసింది. ఇప్పుడు సార్ చెప్పండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. అంతే సార్. నిన్న ఎలా చేసుకున్నా సేమ్ అంతే సార్. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. వెరీ గుడ్. ఇంకా అనాథాశ్రమానికి డొనేట్ చేశాను. ఓకే. లేని వాళ్ళు పంచి పెట్టేశాను. ఓకే. కొంచెం డబ్బులు మా బాబుకు బైక్ కావాలంటే దానికి డబ్బులు ఇచ్చాను. ఇంకా అంతే సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. అంతే సార్. ఓకే. షాపింగ్ చెప్పండి సార్. షాపింగ్ గిఫ్టింగ్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. ఇంకా ఏం చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్. హ్యాపీగా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మీకు. మీకు తెలియకుండానే డే బై డే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అన్ని సాల్వ్ అవుతాయి. కాబట్టి బీ కాన్ఫిడెంట్, స్టే స్ట్రాంగ్. ఓకే. ఓకే సార్. అరుణ్ గారు కెమెరా అబ్జెక్షన్ చెప్తారా? పర్వాలేదండి. ఓకే. షాపింగ్కి వెళ్ళానండి. బాగా మాకు ఎప్పుడు బాగా డ్రీమ్స్. మా పాపకి నేను ఏటేటికి బట్టలు కావాలో, గోల్డ్ కావాలో, పాప మ్యారేజ్ కి కొన్ని ఐటమ్స్ అనుకుంటున్నాం. ఐటమ్స్ తీసుకున్నాం. వెండి అని బాబుకి అందరం నలుగురం వెళ్ళిపోయాం. మా వారు, నేను అందరం. ఒక హౌస్ చూసుకున్నాను. హౌస్ కొనాలని మాకు డ్రీమ్స్ మాట. చూసాను. మరి కార్ తీసుకోలేదా? కారు ఉందండి మాకు ఆల్రెడీ. సరిపోద్దండి పిల్లలకు. ఏది కూడా 1-2 సరిపోవడం, ఎక్కువ తీసుకోవాలి. 2 బళ్ళు ఉన్నాయి, ఒక కారు ఉంది ప్రస్తుతం. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. మీకు ఏది కావాలో మనం ఊహించుకుంటే అది జరుగుతుంది. ఫస్ట్ మన డబ్బులు వచ్చినట్టు అవి తీసుకుంటూ ఊహించుకోవాలి. ఆ తర్వాత మనం మిగతా డబ్బుతో మనం ఎంజాయ్ చేయాలి, షాపింగ్ చేయాలి. సపోజ్ ఈ రోజు మీరు 2 కోట్లు వచ్చాయి. ఎన్ని రోజులు ఉంటాయి 2 కోట్లు? ఏంటండి? ఈ రోజు మీరు 2 కోట్లు వచ్చాయి. 2 కోట్లు ఎన్ని రోజులు ఉంటాయి? 2 కోట్లు ఏతండి, ఒక హౌస్ కొనుక్కుంటే 1.5 వరకు అయిపోతుంది. మంచి వెళ్ళ అనుకుంటే 1.5. అది ఇంటీరియర్ చేస్తే 50 లక్షలు అయిపోయింది 2 కోట్లు. మరి తర్వాత సో మనీ ఎంటైర్ లైఫ్ కావాలి. కాబట్టి ఎంత ఉన్నది ఎక్కువ కౌంట్ చేయండి, ఎంత ఉంటే అంత హ్యాపీ షాపింగ్ చేయండి. సంపాదించింది ఖర్చు పెట్టండి. దట్ ఈస్ ద జాయ్ఫుల్ లైఫ్. మీ చేతంతో సహాయం చేయండి ఎదుటి వాళ్ళు. సరిపోదు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడగాల? కౌంటింగ్ చేయమంటున్నారు కదా మీరు? అవునండి. అదే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది సార్. ఎలా కౌంటింగ్ చేయాలనేది. ఎలా లెక్కడికి వచ్చిన ఏముంది అంటే ఇంట్లో డబ్బులు తెచ్చి మాసాలు లెక్కెట్టండి. ఇంట్లో డబ్బులతో సార్ ట్రై చేయండి. ఇంట్లో డబ్బులు ఉంటాయి కదా, అవును సార్ ఎలా లెక్కెట్టండి. తర్వాత ఎలాగైనా లెక్కెట్టండి. కానీ ఇలా మన వైపు లెక్కడం బాగుంటుంది. ఇలా కట్టమని ఇలా మన వైపు లెక్కడం మంచిది. మామూలుగా అలా అనేసుకుంటే సరిపోతుందా? దానికి లెక్క ఏముండదా? లెక్క పెట్టి ఊహించుకోవాలండి అంతే. కాదండి, ఒక కట్టకి 100 లెక్క పెట్టాలా, మామూలు గట్ట సరిపోతుందండి? మీరు పెట్టబెట్టారు కదా.
100 టైమ్స్ సరిపోదండి. లెక్క పెట్టుకోవడం, పక్కన పెట్టేయడం, లెక్క పెట్టుకోవడం, పక్కన పెట్టేయడం, లెక్క ఆహా! పెట్టుకోవడం అంతే. అంతే కదా! ఓకే. అదే మీరు ఆ! 100 అంటే ఆ! మళ్ళీ కట్టలెక్కువ పెరగవు కదా! అలాగే ఒక కట్ట తీసుకోవడం, ఇలా చూసుకోవడం, ఆ! చెక్ చేసుకోవడం. అంటే అందులో కొన్ని వైట్ నోట్ కూడా ఉంటున్నాయి కదా! అందుకని అన్ని చెక్ చేసుకోవడం, పక్కన పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవడం, చెక్ అంతే. అలా మీకు క్యూ ఇస్తే మేము చేయగలుగుతాం. అది ముందే చెప్పాలి సార్ మాకు మీరు. మేము అంటే ఎలా మీరు డబ్బులు రోజు ఖర్చు పెట్టట్లేదా? ఆ? మీరు ఇప్పుడు చెప్పారు కదా! అలా అయితే మాకు అర్థమైంది. మేము ఇంకా లెక్క పెట్టుకుంటున్నాం. 1, 2, 3, 4 అనుకుంటా. మీరు ఇలా కట్ట ఆ! తీసుకొని 1, 2, 3, ఆ! 4 అంటే మీరు ఆ! 10,000 అలా కన్నా కలుపుతూ చేస్తున్నాం మేము. ఉండలేదు. అలాగే అంటే చేస్తున్నాం కనపడదు. మేము. అలా చేయకూడదండి. ఆ! మీ అదే ఎదురుగుంటే నేను సార్. కూర్చున్నాను. ఎదురుగుంటే చైర్ ఉంది. ఇంత పెద్ద కొండలా ఉంది డబ్బులు కట్టలు. ఎలా లెక్కెడతారు? తీసుకోవడం, ఆ! టప్ లెక్కెడడం, పెట్టేసుకోవడం అంతే. ఇప్పుడు అలాగే చూడండి, అర్థమైంది. చేస్తారు. ఇప్పుడు అర్థమైంది. ఒక 100 బండి కౌంట్ చేస్తే 10,000 అవుతుంది. 200 అవును బండి సార్. కౌంట్ చేస్తే 20,000 అవుతుంది. 500 బండి కొంటే 50,000 అవుద్ది. ఎన్ని 50 లక్ష అవుతాయి, ఎన్ని 50 కోటి అవుద్ది. కాబట్టి ఫాస్ట్ కౌంట్ అదే చేయడం, సార్. పక్కన పెట్టడం. అంతే. అంతే సార్. కట్ట పట్టుకోవడం, బాగుంటాయి కదా! కట్ట పట్టుకోవడం, కట్ట పట్టుకొని ఇలా అనేసి పక్కన పడేయడం. అంతే. అంతే. అది అదే అర్థమైంది. జాగ్రత్తగా పేర్చాలండి. నీట్‌గా అదేలెండి. పేర్చాలి. లైన్‌గా వదలదు. పేర్చుకోవాలి. పేర్చుకోండి అంతే. హ్మ్. డబ్బు మన దశ పెడితే అదే. డబ్బు మన ఎక్కువ మన దగ్గరకొస్తది. అంతే, ఇంక మించి ఏం లేదు. ఓకేనా? హ్మ్. ఓకే సార్. హ్యాపీగా సెషన్‌కి 21 డేస్ అటెండ్ అవ్వండి. కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా మీకు హ్మ్. 50 అవుతుంది. ధీమాగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ ఎనర్జీ మీకు రేపు 24 అవర్స్ పనిచేస్తుంది. ఈ ఎనర్జీ సరే. 24 అవర్స్ పనిచేస్తుంది. ఎనర్జీ నెక్స్ట్ మళ్ళీ రేపు మధ్యాహ్నం ఇదే ఎనర్జీ ఉంటారు మీరు. మీకు ఎంత పని చేసినా నీరసం రాదు. ఎంత ఆలోచించినా టెన్షన్ రాదు. ధైర్యంగా ఉంటారు. అదే హీలింగ్ పవర్. మీకు తెలుస్తది. అలాగే సార్. ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. ఒక 200 పేజెస్ లాంగ్‌గా, షార్ట్‌గా నోట్‌బుక్ పెట్టుకోండి. దాని మీద మిరాకిల్ బుక్ అని రాసుకోండి. హెడ్డింగ్. జనరల్‌గా అందరూ డైరీ రాస్తారు. అందులో ఏంటంటే వాళ్ళ బాధలు రాస్తారు, మంచిగా రాస్తారు. ఈ మిరాకిల్ బుక్‌లో మీకు జరిగిన మిరాకిల్ మాత్రం రాయండి. ఓన్లీ పాజిటివ్స్. ఈరోజు మీ హస్బెండ్ మీకు సారీ గిఫ్ట్ ఇచ్చారు. అందులో రాసుకోండి. అదొక స్వీట్ మెమరీ. ఈరోజు మీకు ఎవరో డబ్బులు ఇచ్చారు. అందులో రాసుకోండి. ఎవరో మీకు స్వీట్స్ ఇచ్చారు. అంటే మీకు ఏది జరిగితే మీరు హ్యాపీ ఫీల్ అవుతారో ఆ విషయం అందులో రాసుకోండి. అదే మిరాకిల్. అలా మీకు హ్యాపీ మూమెంట్స్ అన్నీ రాసుకోండి. అవి చదువుకోండి. నెక్స్ట్ డే అవి షేర్ చేసుకోండి. సరిపోతుంది. మన హ్యాపీ మూమెంట్ మనం మళ్ళీ మళ్ళీ వినడం వల్ల అది మన సబ్‌కాన్షియస్ స్టోర్ అవుతుంది. మన తెలుగులో మనకు ఆనందం పెరుగుతుంది. ఈరోజు మీరు నైటీలో ఉన్నారు. మీకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఎలా ఉంటుంది మీ మైండ్ ఫీలింగు? ఏదో పర్లేదు. సాయంత్రం గుడికెళ్లారు. ఓ సారీ కట్టుకున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా డిఫరెన్స్ వస్తుంది గదా! నైటీకి సారీ డిఫరెన్స్ వస్తుంది గదా! రేపు మార్నింగ్ మీకు సండే మీకు ఫంక్షన్ ఉంది. పట్టు చీర కట్టుకున్నారు. ఫుల్ గోల్డ్ యేసుకున్నారు. స్పెట్స్ పెట్టుకున్నారు. బ్యాగ్ యేసుకున్నారు. ఎలా ఉంటది? స్ప్రే చేసుకున్నారు. ఎలా ఉంటది? సో, మారింది గదా ఫీలింగు. ఆ ఫంక్షన్‌కెళ్ళి అందరూ మిమ్మల్ని గుర్తించారు మిమ్మల్ని. మీ చుట్టాల ముందొచ్చి మా వాళ్ళే, మీరు కాదు. వాళ్ళే మీతో మాట్లాడుతున్నారు. ఎంత హ్యాపీగా ఉంటుంది? మీ చిన్న ఫ్రెండ్స్ కలుస్తారు. ఎంత హ్యాపీగా ఉంటుందో? మీ రిలేషన్‌లో మీరు ఇష్టపడే కొంతమందుంటారు. మీ అమ్మమ్మ, మీ తాతలుంటారు. వాళ్ళొచ్చి మిమ్మల్ని సరదాగా మాట్లాడతారు. మీకు పెళ్లయినా, పిల్లలున్నా సరే వాళ్ళ దగ్గర మీరు చిన్నపిల్లలయిపోతారు. ఎంత హ్యాపీగా ఉంటుంది? అటువంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఈ మిరాకిల్ బుక్‌లో రాసుకోవాలి. అది మనం షేర్ చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది. బాధ పంచుకుంటే తగ్గుతుంది. సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది. కాబట్టి సంతోషాలు పంచుకోండి. రెట్టింపు అవుతుంది. అంటే కాదు సార్. అది హ్మ్. ఎవరైనా వచ్చి అనినా అనకపోయినా రాసుకోవాలా? మామూలుగా రాసుకోమంటారా? అంటే మన ఇంటికి ఎవరు నిజాలు రారు. రాయాలండి. ఏంటండి? ఏవండీ? నిజాలు ఇప్పుడు రాయాలి. మన ఇంటికి ఎవరు రారు. మన మీరు అమ్మమ్మలు, తాతయ్యలు అయినా రాసుకోవాలా? వస్తేనే అండి. వస్తేనేనా? జరిగిందే రాసుకోవాలండి. అబద్ధాలు కాదు, నిజాలు రాయాలి. ఓకే. ఈరోజు మీరు ఏదో బిర్యానీ వండారు. పక్కింటోళ్ళకి ఇచ్చారు. అది చాలా బాగుందని హ్యాపీ ఫీల్ మెచ్చుకున్నారు. మీకు హ్యాపీ ఉంటదా లేదా? ఆ! హ్యాపీ. అలాంటివి రాసుకో. అటువంటివి మీకు మనసుకి ఏది సంతోషంగా అది రాసుకోవాలి. మీ హస్బెండ్ సడెన్‌గా మీకేదో గిఫ్ట్ ఇచ్చారు. శారీ తెచ్చి. హ్యాపీ ఉంటదా లేదా? హ్యాపీ. మీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి మీ కాలేజీలో విషయాలు చెప్తారు మీకు. హ్యాపీ ఉంటదా? ఉండదా? హ్యాపీగా ఉంటుంది. అలా మీ మనసుకి ఏదైతే సంతోషం కలిగిందో అది మీరు రాసుకోవాలి. అది ఈ రోజు ఏం జరిగిందో రాసుకోవాలి. పాతవి కాదు. అది. ఈ రోజు ఏం జరిగిందో రాసుకోవాలి. రేపు ఏం జరుగుతదో అలా ప్రతిరోజు రాసుకోవాలి. ఈరోజు మిరాకిల్ బుక్ రెడీ పెట్టుకోవడం. ఈరోజు డేట్ ఎయడం. నైట్ పడుకునే ముందు కూర్చొని ఆలోచించుకోవాలి. ఈరోజు మనకి ఏం జరిగినాయి రాసుకోవాలి. అలా డే బై డే రాసే కొద్దీ మీకు తెలియకుండా మిరాకిల్స్ వస్తాయి మీకు.
ఎప్పుడైతే మనం ఈ మిరాకిల్స్ ఫోకస్ పెట్టామో ఈ బాధ మర్చిపోతాం. హెల్త్ విషయం మర్చిపోతాం. డబ్బుల విషయం మర్చిపోతాం. మనకు అప్పులుంటే మనం ఏం చేయాలి? అప్పుల కోసం ఆలోచిస్తే అప్పులు రావు. ఇంకా పెరుగుతాయి. దాన్ని ఎలా సొల్యూషన్ చేయాలి? ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సొల్యూషన్స్ ఆలోచించాలి. మన ఫోకస్ షిఫ్ట్ చేసుకోవాలి. మనకి హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోతే మనతో హ్యాపీగా ఉంటాం. దాని మీద షిఫ్ట్ చేయాలి. పార్క్లో నడవడం, బయట తిరగడం, ఫ్లైట్లో జర్నీ చేయడం ఇలాంటివి ఊహించుకోవాలి. అలా చేసుకోవడం నిజంగా జరుగుతాయి. ఈ రోజు మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళారు. ఆడ ఏం చేశారు చెప్పలేదు? స్నానం చేశారా లేదా? స్నానం చేసాం. చేశారా? బాగా చెప్పలేదు. ఆడుకున్నాం. చెప్పలేదే మరి. చెప్పాలి కదా. సో మీరు అడగలేదు, మేము చెప్పలేదు సార్. అడగకూడదండి. అడగండి. చెప్పమని మొత్తం చెప్పాడు మీరు. మీ ఫీలింగ్ ఏదో ఆ, అది ఆ, ఎక్స్‌ప్రెస్ చేయాలి. అది చెప్పడం అదే వల్ల సార్. మీ మైండ్ వింటుంది. నిజమైతే బాగుండి కోరుకుంటుంది. మీ మైండే కోరుకుంటుంది. నిజంగా చేస్తారు. అవును రేపు సార్. సండే. మీ ఇంటికి వాళ్ళు చుట్టాలు వచ్చారు. వాటర్ ఫాల్స్‌కి వెళ్దాం అంటారు. వెళ్తారా? వెళ్ళరా? వెళ్తాం. వెళ్తాం సార్. లేదు ఇంట్లో వంట చేయాలి, మా ఆయగారు తిడతారు, కుదరదంటారా? కదా! వెళ్ళిపోతారు. మీతో పాటు మీ ఆయగారు పిల్లలు వచ్చేసి వెళ్ళిపోతారు. అక్కడ నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఎంత హ్యాపీగా ఉంటుంది అప్పుడు. ఈ రోజు మీరు మైండ్‌లో హ్యాపీ ఫీల్ అయితే రేపు రియాలిటీలో అది వస్తుంది. నెక్స్ట్ వాటర్ ఫాల్స్‌కి ఏం చేస్తారు మీరు? వెళ్ళే ముందు ఫోటోలు తీసేస్తారు. స్నానం చేసేస్తారు, శుభ్రంగా స్నాక్స్ తినేస్తారు. అవునా? మీరు అలాగే ఊహించుకున్నారు కదా! మన ఊహ నిజం అవుతుంది. అలాగే డబ్బులు లెక్కెట్టి, సంతోషం లెక్కెడితే నిజంగా డబ్బులు వచ్చేస్తాయి. మీరు డిసైడ్ అవ్వాలి ముందు. మీరు డిసైడ్ అయితే ఏదైనా జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ మనకు లేవు, తగ్గిపోయినాయి అనుకోండి, తగ్గిపోతుంది. మర్చిపోండి దాని గురించి. హ్యాపీ డాన్స్ చేయండి, ఏది గంతులేయండి, అయిపోయింది. మన ఒకరికి హెల్త్ ఇష్యూ ఉందా? ప్రపంచంలో ఎవరు లేదా? మనకి అప్పులు ఉన్నాయా? ఎవరికి లేవా? మీ రిలేషన్‌లో, మీ చుట్టాలు, మీ బంధువులు హెల్త్ ఇష్యూ లేని ఒకరిని చూపించండి నాకు. ఏదో ఒకటి హెడేక్ అని, కడుపు నొప్పి అని ఏదో ఒకటి ఉంటాయి కదా! ఏదో ఒకటి చూపించండి. ఉన్నారా? లేరు ఉన్నారు కదా! సార్. చుట్టాలకు ఎందుకు? మీ వీధిలో ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు. ప్రతి మనిషికి వస్తాయి. అది టెంపరరీ. మళ్ళీ పోతాయి. శాశ్వతం కాదు. మీ చుట్టాల బంధువుల్లో అప్పులు ఎవరైనా ఉన్నారా? వీళ్ళకి నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు వీళ్ళకి అసలు ఒక్క రూపాయి అప్పులు ఏదైనా ఉన్నారా? ఉంటారు. సంసారం అంటే అన్ని మిక్సింగ్. కాబట్టి మాకున్నదని ఫీల్ అవుతుంది. మీ ఎవరికి ఎగ్గొట్టలు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఎగ్గొట్టారు. మీకు లక్కీగా వచ్చే ఛాన్స్ ఉంది. డబ్బులు మీకు వస్తాయి. ఎందుకు మనకు రావంటే మనం భయపడితే రావు. వస్తాయని నమ్మితే వస్తాయి. కానీ డిసైడ్ అవ్వండి. ఎప్పుడైతే ఈ సెషన్‌లో చేరారో అప్పుడే మీరు సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే బ్యాలెన్స్ 21 డేస్ రెగ్యులర్‌గా మీరు అటెండ్ అవుతారో మిగతా 50% సక్సెస్ అవుతారు. 20 రావడం, కళ్ళు మూసుకొని నేను చెప్పింది వినడం, మిగతాది నేను చేస్తాను కదా! కానీ మీరు డిసైడ్ అవ్వాలి. ఎలా డిసైడ్ అవ్వాలి? నా కోరిక ఈ రోజు నాడు మీరు డిసైడ్ అవ్వాలి. మీరు డిసైడ్ అయితే మీకు వచ్చేస్తుంది. నా డ్యూటీ నేను ఏం చేస్తాను, మీ డ్యూటీ మీరు చేయండి. డిసైడ్ అయిపోండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు బలంగా నమ్ముతారో ఆ నెక్స్ట్ మినిట్ ఆ కోరిక మీకు నెరవేరిపోతుంది. అస్సలు లేట్ చేయదు. మీరు ఫ్యాన్ స్విచ్ చేశారు. ఫ్యాన్ తిరిగితే తిరగదు. ఏసీ స్విచ్ ఆన్ చేశారు. తిరుగుతదా? ఏసీ పని చేస్తా పని చేయదు. ట్యాప్ ఇప్పారు తిరుగుతలేదు. అంతకన్నా ఫాస్ట్‌గా మన కోరిక నెరవేరుతుంది. మనం నమ్మాలి, మనం డిసైడ్ అవ్వాలి అంతే. ఈరోజు అవ్వాలని కోరుకోండి. ఈరోజు అయిపోద్ది. ఓకేనా? ఓకే సార్. అరగంట నిద్ర వస్తుందా? హ్యాపీ పడుకోండి. మార్నింగ్ లేచిపోతున్నానండి 4:00కి. ఓకే అండి. సార్ నా ఆరా ఎలా ఉంది కొంచెం చెప్పండి. 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 ఆరా ఎలా ఉంది? నాది ఆరా కొంచెం ఎలా ఉంది? వీక్ గా ఉందా? కొంచెం పర్లేదా? ప్రెజెంట్ కొంచెం వీక్ గానే ఉందండి. మీకు తెలుస్తది కదా, వీక్ గానే ఉందా? ప్రెజెంట్ కొంచెం వీక్ గానే ఉందండి. ఆ, బట్ ఈ అదే 21 డేస్‌లో సార్. సెట్ అవుతుంది. దాని గురించి టెస్ట్ సెట్ పడతాం. అవుతుందా? ఓకేనా? ఓకే. ఓకే అసలు సార్. టెస్ట్ అదే పడతాం. మీకు తెలుసు. అక్కడ మీకు నేను లైవ్‌లో మిమ్మల్ని చూసి హీల్ చేస్తాను. అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే. అటు మీరు అసలు మర్చిపోండి అది ఆలోచించండి. ఓకేనా? నేను కొంచెం చూస్తున్నా కదా! సార్ చెప్పండి. కొంచెం ఆలోచనలు వచ్చేస్తున్నాయండి చేస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోతుంది మైండ్. ఏం పర్వాలేదండి. వస్తే రానివ్వండి. అలా చూస్తూ ఊరుకోండి. కొన్ని కొన్ని ఆలోచనలు మనకి భయంకరంగా వస్తాయి. మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడకూడదు. వదిలేయండి. అంతే. కానీ మీరు భరించలేకపోతే వద్దు తీసేయమని చెప్పండి. లేదంటే ఇది నాది కాదని చెప్పండి. వెళ్ళిపోద్ది. ఇప్పుడు కొన్ని ఆలోచనలు మనకి వెళ్ళిపోయే ముందు కనపడతాయి. కొన్ని కనపడవు. చూడండి. కొందరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అసలు చెప్పుకోలేని ఆలోచనలు వస్తుంటాయి.
వచ్చిన హ్యాపీ ఫీల్ ఉంటుంది. అది పోతాయి, మళ్ళీ రావు. కంటిన్యూ వస్తున్నాయి కదా ఆలోచనలో, ఇది నాకు వద్దు అని చెప్పండి, లేదా ఇది నాది కాదని చెప్పండి, పోతాయి, ఇంకా రావు. ఎందుకంటే మీ వయసు 30 40 ఉంటుంది. 10 సంవత్సరాలు మీ చిన్నప్పుడు ఇప్పుడు ఎన్నో విన్నారు, అన్ని మైండ్లో ఉంటాయి. ఎలా పోతాయి? ఇక్కడ పోతాయి. పోయే ముందు మనకు కొన్ని మనకు కనబడతాయి, కొన్ని కనపడవు, కానీ పోతాయి. కాబట్టి అవేం పట్టించుకోదు, పోనండి. ఈ 21 డేస్లో మీరు ప్యూర్ అవుతారు. మీ హార క్లీన్ అవుతుంది, చక్రస్ రియాక్టివేట్ అవుతాయి, అన్నీ అవుతాయి. కాబట్టి ధీమాగా ఉండండి. మీ ఫోకస్ ఎంత హ్యాపీనెస్ మీద పెట్టండి. అది మీ సెషన్ అడిగితే మాత్రం నేను తర్వాత వదిలేదు, మీ పనులు మీరు హ్యాపీ చేసుకోండి. జస్ట్ 1 అవర్ ఫోకస్ పెట్టండి, అయిపోద్ది. ఆ తర్వాత పూర్తిగా అది మర్చిపోండి, ప్రశాంతం పడుకోండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతే. అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తాం ఆలోచించదు, ఎప్పుడు చేద్దాం ఆలోచించదు. అటెండెన్స్ మాత్రం అది తర్వాత వదిలేండి, మళ్ళీ రేపే. అలా మనం వదిలేస్తే అది ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. మన దాన్ని పట్టుబడి లాగే అనుకోండి, మళ్ళీ అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వదిలేండి, ఓకేనా? నెమ్మది ప్యూర్ అవుతారు. ధీమాగా ఉండండి, ఓకే? ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. ఓకే సార్.